నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ పిఠాపురంలో మొన్నే పవన్ కళ్యాణ్ గారు అయితే నామినేషన్ వేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి పేరుతో దాదాపు ఒక ముగ్గురు పవన్ కళ్యాణ్ అయితే నామినేషన్లో దాఖలు చేశారు. వాళ్ళు కూడా మేము కూడా ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నామంటగా వాళ్ళు కూడా నామినేషన్ దాఖలు చేశారు. అంటే ప్రత్యర్థి పార్టీలు అలా పెట్టించారా, లేకపోతే నిజంగానే వాళ్ళు నామినేషన్ వేశారా, ఏంటి సార్ అసలుకి? నిజంగా ఎందుకు నామినేషన్ ఏస్తారు? సేమ్ అదే పేరున్నోడు ఎక్కడ దొరుకుతాడండి? ఆ, ఆ పేరున్నోడు ఇంతవరకు పేరు వినబడలేదుగా. కొన్ని స్వతంత్ర అభ్యర్థిగా గానో లేదంటే ఒక పార్టీకి చెందినవాడు గానో ఎక్కడ వినలేదుగా. సో ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు గారిని ఎలాగో ఓడించలేరు. అది ఫిక్స్, పక్కన పెట్టండి. ఎవరి స్థానిక బలం వాళ్ళకు ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకు ఓడించాలనుకుంటున్నారో అది అర్థం కావట్లేదు. అంత కసి ఎందుకు ఆయన మీద నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇంకా పని కట్టుకొని ఓడించాలనే కాన్సెప్ట్లో ఉన్నారు. అది కూడా ఎలా అంటే ముఖ్యంగా క్లియర్గా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని దిగుబట్టాలని చూస్తున్నారు. అయితే వీళ్ళు ప్రత్యేకంగా లోకేష్ గారి మీద కూడా పవన్ కళ్యాణ్ గారి ఇద్దరిని మహిళల్ని పెట్టారు. మీరు అబ్జర్వ్ చేశారా? అంటే ఎలాగైనా ఓడగొట్టి ఒక మహిళ మీద ఓడిపోయారా అని చెప్పి మరి కాస్త కించపరిచే విధంగా, బదనాం చేసే విధంగా చేయాలని వ్యూహం పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు, నన్ను ఓడించడానికి ఇంటికి ₹1,00,000 ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు అన్నట్టుగా. మరి అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అది చాలా ఇదిగా ఆయన మీద రకరకాల విమర్శలు చేయడము, ఆయనకి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆయన నామినేషన్ వేసే ముందు రోజు కూడా ఆయన నామినేషన్ అక్కడి నుంచి మార్చేస్తారు, వేరే మార్చి వేయచ్చు, ఆయన కూడా మార్చచ్చు. వీళ్ళకి ఎలా తెలుసు? పక్క పార్టీ వాళ్ళకి. సజ్జల గారు అన్నారు కదా, వేసేవారు కూడా అంటే ఊరికే మైండ్ గేమ్ ఆడడము, ఒక రకంగా వాడిని ఎలాగైనా గాలి తీసేసేలా చేయడము, ఇట్లా రకరకాలుగా చేయడం అనమాట. కొన్ని రకాల తాయిలాల్ని ఆల్రెడీ అక్కడ అరేంజ్ చేసేయడము, ఆ పోలీసుల్ని గ్రిప్లో పెట్టుకోవడము, లేదంటే ఊరికే కళ్ళెదుట ఏవో ఎలక్షన్కి సంబంధించి పంపకాలు జరగాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక 10% ఐటమ్స్ని వాళ్ళ ఎదురు కళ్ళ ముందు ఇళ్ళ చేసి మైండ్ డైవర్ట్ చేసి వెనక నుంచి 90% అందరికీ పంపకాల్లా చేయడం, రకరకాలుగా మనం రోజు చూస్తున్నాం. ఇప్పుడు ఆయన టీడీపీ సానుభూతి పడైన వర్మ గారు ఉన్నారు. వర్మ గారు కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్గానే ఉంటున్నారు. ఆయన చాలా వరకు పట్టుకున్నా కూడా ఎక్కడ చర్యలు తీసుకోవట్లేదంట, ఎవరి మీద కూడా కేసులు కూడా పెట్టట్లేదు కూడా ఆయనే మీడియా ముఖంగా కూడా చెప్పారు. ఇలా రకరకాలుగా. అందుకు ఆయన ఏం చేస్తున్నాడు, అక్కడ ఇల్లు తీసుకుంటే ఆ పార్టీలో సానుభూతి పడు వాడికి టికెట్ ఇవ్వలేదని చెప్పి ఆయన వెళ్ళిపోయి ఈ పిఠాపురంలో ఇల్లుని పవన్ కళ్యాణ్ 3వ భార్యతో ఓపెన్ చేస్తాడా, 4వ భార్యతో ఓపెన్ చేస్తాడా అని వ్యాఖ్యలు చేయడం, ఇంకా రకరకాలన్నమాట. ఎన్నన్నా కూడా ఆయన ఏమి చెలించట్లే, పట్టించుకోవట్లే. అది కాదు కదా, బుల్లెట్ దిగిందా లేదా, అల్టిమేట్గా గెలిచాడా లేదనేది ముఖ్యం. సో అన్ని కుయుక్తులు పన్నినప్పటికి కూడా ఇంకా ఆయన మీద ఈసారి చాలా వరకు సానుభూతి పెరగడం, సానుభూతి కన్నా నమ్మకం పెరిగింది పవన్ కళ్యాణ్ మీద. అంతే కదా, ఈయన ఎందుకు ఇంత తాపత్రయపడడం? నిజంగా డబ్బుల కోసం అయితే సినిమాలు కూడా చేసుకోవచ్చు కదా. ఇవాళ రేపు ఇండియన్ సినిమా అయిపోయింది, తెలుగు సినిమా, తమిళ సినిమా అని కాదు కదా, మార్కెట్ కూడా పెరిగింది కదా, ఈజీగా వస్తున్నాయి కదా. ఈ సినిమా హిట్ పట్టతో కూడా సంబంధం లేదు, టెన్షన్ లేదు. అమ్మ ఇది హిట్ అవ్వకపోతే ఇబ్బందా, అందులో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి అది అసలు లేదు. సినిమా రిలీజ్ అయిపోతే చాలు, సాధారణ హీరో హిట్ అయితే ఎన్ని కలెక్షన్లు వస్తాయో ఆయనకి ఫ్లాప్ అయితే అంతకన్నా ఎక్కువ వస్తాయి కలెక్షన్ కదా. మరి ఇంకేంటి కావాలి ఆయనకి? అది ఇప్పుడు కొద్దిగా ఆలోచించడం స్టార్ట్ చేశారు కాబట్టి 1,00,000 మెజార్టీ అని అంటున్నారు. కానీ వర్స్ట్ కేసులో 60,000-70,000 మెజార్టీ అని వస్తుందని కూడా అంటున్నారు. ఇవన్నీ ఒక రకమైన భయాందోళనకు గురి చేస్తున్నాయి ప్రతిపక్షం వాళ్ళకి. అప్పుడు ఏంటి పరిస్థితి? అందుకు ఇంకా కళ్యాణ్, కొణిదెల పవన్ కళ్యాణ్, కే కళ్యాణ్ అని ఒకడు, కానూరు కళ్యాణం, కొమ్మనూరు కళ్యాణం, కొమ్మాది కళ్యాణం, ఏదో రకరకాలు. అవును. మళ్ళీ అక్కడ గుర్తు కూడా ఎలా తెలుసా, చిన్న బకెట్ సింబల్, ఆ బకెట్ కూడా చిన్న సింబల్. లేదంటే బౌలు, ఇప్పుడు పింగాణి బౌల్ని మనం బ్లాక్ అండ్ వైట్లో డ్రా చేస్తే గ్లాసు అదే షేప్లో కనిపిస్తుంది, ఇది అదే షేప్లో కనిపిస్తుంది కదా. ఏజ్డ్ వాళ్ళు సరిగ్గా కనబడిన వాళ్ళు ఇది గ్లాసే అమ్మకుండా దానికి వేసేయాలని చూడండి, దానికి సిమిలర్గా ఉండే గుర్తుల్ని, సింబల్ని డిమాండ్ చేసి తీసుకోవడం. ఎందుకే అన్ని ప్రయత్నాలు, ఎందుకే అంత తాపత్రయం? అంటే ఇండైరెక్ట్గా మీరు ఓటమిని అంగీకరించినట్టే కదా. అంతే కదా, ఒక్క మనిషి కోసం ఇన్ని చేయాలా? ఇంకా ఏ నియోజకవర్గంలో కూడా ఇన్ని లేవు కదా, ఇక్కడే ఎందుకు అన్ని చేస్తున్నారు? అంటే ఒక్క పవన్ కళ్యాణ్ మీద ఎన్ని ప్లాన్స్ వేస్తున్నారో చూడండి. ఇప్పుడు
కాపు సామాజిక వర్గము ఇంచుమించు 23% ఉంది. మిగతావన్నీ కూడా 2-3% ఉండే వాళ్ళే రాష్ట్రాన్ని శాసిస్తున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, ఎంటర్ప్రీనర్స్ వాళ్ళే, బిజినెస్ మ్యాన్ వాళ్ళే, ఇండస్ట్రీలో వాళ్ళే ఉండి శాసిస్తున్నారు. 23% ఉన్న నుంచి మరి సరైన నాయకుడే లేడే. వచ్చాడు ఒకడు, ఉన్నాడు, మరి బలపరుచుకోవాలి కదా. అంటే కాసేపు కులం పరంగా, సామాజిక వర్గం పరంగా ఆలోచిస్తే ఇప్పుడు అదైనా చేయాలి కదా. కాబట్టి ఆ రకంగా సేమ్ పేర్లు ఉండే వాళ్ళని, సేమ్ గ్లాస్ సింబల్కి సిమిలర్గా ఉండే బౌల్స్ని, బకెట్ కూడా చిన్నది చేసి చూపిస్తే ఎలా కనిపిస్తుంది? గ్లాస్ షేప్లో కనబడదా? అంతే కదా. అట్లా చేసి రకరకాలుగా వాటితో ఎలాగైనా ఓడించాలి అంటే ఆయన మిగతా ఎవరు గెలిచిన పర్లేదు ఆయన గెలవకూడదు అన్న కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే మరి ఆయన గెలిచి అసెంబ్లీలో అడుగు పెడితే ఏంటి అంత భయము? ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఏం డెసిషన్ జరుగుతుంది వీళ్ళకి ముందే తెలుస్తుందా? ఆ భయంతో ఎన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారికి చేస్తున్నారా అనేది అనిపిస్తుంది. ఒక విధంగా నిజమే కదా, ఒక్క మనిషికి ఎటువంటి ఒక ఎమ్మెల్యే కూడా లేని వ్యక్తికి ఇంతవరకు ఒక ఫ్యామిలీ ఆ పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తికి ఇంత భయపడి ఇది చేస్తున్నారంటే సంథింగ్ ఈజ్ దేర్, ఆయనలో ఏదో విశేషం ఉంది అంతే కదా. ఇంకోటండి, ఎన్ని చేసినా అది రాసి పెట్టున్నప్పుడు ఎవ్వడు తప్పించలేడు. ఇలాంటివి ఎన్ని పన్నినా, ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని వ్యూహరచనలు చేసినా. కాబట్టి ఇవన్నీ నిజంగా ఇటువంటి వ్యూహరచనలు చేసే వాళ్ళకి కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు రాజకీయాల పరంగా. సేమ్ సింబల్ని పెట్టడం, సేమ్ పేరుని పెట్టడం భలే అనిపిస్తుంటాయి ఇవన్నీ. అది సజ్జల గారు అన్నారు కదా, వేసేవారు కూడా అంటే ఊరికే మైండ్ గేమ్ ఆడడము, ఒక రకంగా వాడిని ఎలాగైనా గాలి తీసేసేలా చేయడము, ఇట్లా రకరకాలుగా చేయడం అనమాట. కొన్ని రకాల తాయిలాల్ని ఆల్రెడీ అక్కడ అరేంజ్ చేసేయడము, ఆ పోలీసుల్ని గ్రిప్లో పెట్టుకోవడము, లేదంటే ఊరికే కళ్ళెదుట ఏవో ఎలక్షన్కి సంబంధించి పంపకాలు జరగాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక 10% ఐటమ్స్ని వాళ్ళ ఎదురు కళ్ళ ముందు ఇళ్ళలో చేసి మైండ్ డైవర్ట్ చేసి వెనక నుంచి 90% అందరికీ పంపకాల్లా చేయడం, రకరకాలుగా మనం రోజు చూస్తున్నాం. ఇప్పుడు ఆయన టీడీపీ సానుభూతి పడైన వర్మ గారు ఉన్నారు, వర్మ గారు కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్గానే ఉంటున్నారు. ఆయన చాలా వరకు పట్టుకున్నా కూడా ఎక్కడ చర్యలు తీసుకోవట్లేదంట, ఎవరి మీద కూడా కేసులు కూడా పెట్టట్లేదు కూడా ఆయనే మీడియా ముఖంగా కూడా చెప్పారు. ఇలా రకరకాలుగా. అందుకు ఆయన ఏం చేస్తున్నాడు, అక్కడ ఇల్లు తీసుకుంటే ఆ పార్టీలో సానుభూతి పడు వాడికి టికెట్ ఇవ్వలేదని చెప్పి ఆయన వెళ్ళిపోయి ఈ పిఠాపురంలో ఇల్లుని పవన్ కళ్యాణ్ 3వ భార్యతో ఓపెన్ చేస్తాడా, 4వ భార్యతో ఓపెన్ చేస్తాడా అని వ్యాఖ్యలు చేయడం, ఇంకా రకరకాలన్నమాట. ఈయన ఎందుకు ఇంత తాపత్రయపడడం? నిజంగా డబ్బుల కోసం అయితే సినిమాలు కూడా చేసుకోవచ్చు కదా. ఇవాళ రేపు ఇండియన్ సినిమా అయిపోయింది, తెలుగు సినిమా, తమిళ సినిమా అని కాదు కదా, మార్కెట్ కూడా పెరిగింది కదా, ఈజీగా వస్తున్నాయి కదా. ఈ సినిమా హిట్ ఫటతో కూడా సంబంధం లేదు, టెన్షన్ లేదు, అమ్మ ఇది హిట్ అవ్వకపోతే ఇబ్బందా. అందులో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి అది అసలు లేదు, సినిమా రిలీజ్ అయిపోతే చాలు. సాధారణ హీరో హిట్ అయితే ఎన్ని కలెక్షన్లు వస్తాయో ఆయనకి ఫ్లాప్ అయితే అంతకన్నా ఎక్కువ వస్తాయి కలెక్షన్ కదా. మరి ఇంకేంటి కావాలి ఆయనకి? అది ఇప్పుడు కొద్దిగా ఆలోచించడం స్టార్ట్ చేశారు కాబట్టి 1,00,000 మెజార్టీ అని అంటున్నారు, కానీ వర్స్ట్ కేసులో 60,000 నుంచి 70,000 మెజార్టీ అని వస్తుందని కూడా అంటున్నారు. ఇవన్నీ ఒక రకమైన భయాందోళనకు గురి చేస్తున్నాయి ప్రతిపక్షం వాళ్ళకి. అప్పుడు ఏంటి పరిస్థితి? అందుకు ఇంకా కళ్యాణ్, కొణిదెల పవన్ కళ్యాణ్, కే కళ్యాణ్ అని ఒకడు, కానూరు కళ్యాణ్, కొమ్మనూరు కళ్యాణ్, కొమ్మాది కళ్యాణ్, ఏదో రకరకాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.